ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్ గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్వికుంట చేరుకోనున్న జగన్ అక్కడే రాత్రి బస చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్ గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు జగన్ బస్సు యాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్వికుంట చేరుకోనున్న జగన్ అక్కడే రాత్రి బస చేస్తారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ రోజు చేపట్టబోయే జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న తాత్కాలికంగా ఈ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరిగి బస్సు యాత్రను కూడా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు నగరంలోని జాతీయ రహదారిపై చింతారెడ్డిపాలెం వద్ద బస చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇది నేరుగా దగదర్తి, అదేవిధంగా అల్లూరు, ఇటు కొవ్వూరు మీదుగా నేరుగా కావలికి చేరుకుంటుంది. కావలిలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో లోపల బస చేస్తారు. అక్కడ మధ్యాహ్నం భోజన విరామానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడి నుంచి కావలిలోని సర్వాయిపాలెం జాతీయ రహదారి వద్ద సభా కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేశారు. సాయంత్రం 4 గంటలకు అక్కడ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఏవైతే గతంలో అంటే ఈ 5 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు, ఇతరత్ర అంశాలను కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఎన్నికలకి అత్యంత తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల మీదుగా బస్సు యాత్ర కొనసాగిస్తూ వైసీపీ చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇతరత్ర అంశాలను కూడా ప్రజల్లోకి వివరించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు అక్కడ సభా కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత అదే ప్రాంగణం నుంచి ఇటు ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి కందుకూరుకు ఆయన జాతీయ రహదారి పైన బస్సు యాత్ర చేపడుతూ చేరుకోబోతున్నారు. సింగరాయకొండ మీదుగా కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే కందుకూరుకు చేరుకున్న తర్వాత ఇవాళ రాత్రి జమ్మిపాలెం సంబంధించినటువంటి జాతీయ రహదారి వద్ద రాత్రికి బస్ చేస్తారు. రేపు ఉదయం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. రేపంతా కూడా ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగబోతుంది. ఏదేమైనప్పటికీ ఇటు మొన్న అంటే ఏదైతే గురువారం రోజు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకి చేరుకున్నటువంటి బస్సు యాత్ర ఈ రోజు 3వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కావలిలో జరిగేటటువంటి ఈ బహిరంగ సభకు అన్ని రకాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా నిర్వహించే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి.